నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇవండి గులాబీ, ఇవి బంతి నారండి. ఈ బంతి పూలు దసరాకి మనకి గుమ్మాలకి, ఇంట్లో గేటులకి వాటికి కట్టడానికని తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఈ పూలు నేను అప్పటి నుండి వీడియో చేద్దామంటే నాకు కుదరలేదండి. ఈరోజు నేను ఇది వీడియో చేస్తున్నానండి. ఎండిపోయినాయి కొంచెం. వీటిని కొన్ని పువ్వుల్ని తీసుకుని కొంచెం వాటర్లో వేసేసి మనము అట్లా ఉంచేసి మూత పెట్టేసి అలా ఉంచేయాలండి. ఒక 20 రోజులు 15 రోజుల వరకు అది చక్కగా కంపోస్ట్ అవుతుందండి. కంపోస్ట్ అయిన తర్వాత ఒక మగ్గుకి ఒక 6-7 మగ్గులు వాటర్ కలిపేసి మనము చెట్లకి ఇచ్చుకోవచ్చండి. దీన్ని చక్కగా ఎండబెట్టేసి ఈ ఈ ఎండబెట్టేసిన తర్వాత దీన్ని చక్కగా ఇసుక, వర్మీ కంపోస్టు, కొంచెం మట్టి కలిపేసి ఆ మట్టిలో ఇట్లా వేటికవే ఇట్లా విడదీసేసేసి పైన కొంచెం మట్టి జిమితే చక్కటి నారు వస్తుందండి. అది మనకి చెట్ల నారు గార్డెన్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేసి వీటిని మనం కుండీల్లో సైడ్ అమ్మట కొంచెం కొంచెం వేసి పైన మట్టి వేసేస్తే మనకు చక్కగా కంపోస్ట్ అవుతుందండి. ఈ విధంగా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒక బంతి మొక్క కనుక మనకి గార్డెన్లో ఉంటే ఎంతో మనకి మంచి జరుగుతుంది. దాని నుంచి ఒక రకమైన స్మెల్, ఘాటు వస్తుందండి. మొక్కలకి ఎలాంటి పురుగులు అటాచ్ కాకుండా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా దీని ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని పండగలప్పుడు, దసరా అప్పుడు కూడా మనము గడపలకి, గేట్లకి అలా ఉపయోగించుకుంటామండి. ఈ పువ్వులు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిని కంపోస్ట్గా మనము లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు. కంపోస్ట్గా చెట్లకి అక్కడక్కడ వేసి మట్టిని వేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ పువ్వు ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మన గార్డెన్లో చక్కగా బంతి నారు వేసుకుని ఆ మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఆ బంతి మొక్కను కూడా మనం ఒక మొక్క మొలిస్తే ఆ మొక్కని కటింగ్ చేస్తే మళ్ళీ ఆ మొక్క వేరే కుండీలో పెట్టిన ఆ మొక్కలు మళ్ళీ ఇంకో మొక్కగా తయారవుతుంది. ఈ బంతి నారు వల్ల పురుగులు కూడా మనకి గార్డెన్లోకి రావు. పురుగులు ఒకలాంటి ఘాటైన స్మెల్ అండి. ఒకలాంటి ఘాటైన స్మెల్ వస్తుంది, చేదుగా ఘాటైన స్మెల్ వస్తుంది. దీని నుంచి పురుగులు కూడా పోతాయండి. ఈ విధంగా ఈ బంతి నారుని నేను ఈ వీడియో రూపం ద్వారా నాకు తెలిసిన కొన్ని ఈ విషయాలు మీకు తెలియజేయాలని నేను ఈ పువ్వుల్ని ఈ విధంగా తీసి వీడియో చేస్తున్నానండి. ఈ పువ్వు ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఈ పువ్వుని ప్రతి ఒక్కళ్ళు కూడా పండగలప్పుడు ప్రతి ఒక్క ముఖ్య ప్రాధాన్యత ఈ పువ్వు అండి. దసరాకైతే చాలా ప్రాధాన్యత ఈ బంతి పువ్వు. ఈ బంతి పువ్వులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. నూక బంతి, కారపు బంతి, ముద్ద బంతి, ఇట్లా ఎన్నో రకాల బంతి పూలు ఉన్నాయండి. ఇది మంచి విలువైన ఫ్లవర్ అండి. ఇది మంచి విలువైన ఫ్లవరు. ప్రతి ఒక్క దసరాకి మాత్రం ముఖ్యంగా దీన్ని మనకి దర్వాజాలకి, గేట్లకి ఈ పుష్పాన్ని చక్కగా అలంకరిస్తారండి. ఈ విధంగా దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కంపోస్ట్గా ఉపయోగపడుతుంది. లిక్విడ్గా నానబెట్టేస్తుంటే ఒక 20 రోజుల్లో పర్మనెంట్ అవుతుంది. ఆ లిక్విడ్ కూడా చెట్లకి మనం ఇవ్వచ్చు. ఈ ఘాటుని ఇస్తుంది. పురుగు కూడా పోతుంది. ఈ విధంగా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని నేను ఈ విధంగా ఈరోజు ఈ నారుని, ఈ బంతి పుష్పాన్ని నారు కూడా పోసుకుని మొక్కలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ బంతి నారుని ఈ విధంగా వీడియో ద్వారా తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.